దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధాన్ని ఆస్తి తగాదాగా మార్చారు అంటున్నారు ఆయన కుమార్తె హైందవి. తమతో 5 నిమిషాలు మాట్లాడితే అన్ని విషయాలు బయటకొస్తాయని చెప్తున్నారు. మాధురి మూడో వ్యక్తిగా వచ్చి ఇప్పుడు ఇంతటి రచ్చ చేస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్న హైందవితో మా ప్రతినిధి రాజు స్పెషల్ ఇంటర్వ్యూ. మనతో పాటు హైందవి గారు ఉన్నారు. హైందవి గారు, ఇక్కడ మీరు దీనికి సంబంధించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. థర్డ్ పర్సన్ని ఆమె పేరు ఎత్తినా కూడా మీరు ఒప్పుకోవట్లేదు. అసలు అంటే మీకు తెలిసే ఉండొచ్చు, బహుశా రాజకీయాల్లో ఇవన్నీ నడుస్తాయి, కానీ ముఖ్యంగా చూస్తే అసలు మాధురి ఎట్లా ఎంటర్ అయింది అసలు మీ ఫ్యామిలీలోకి? మీ డాడీ చెప్తుంది కేవలం వాణినే తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది, ఆమె వల్ల ఓట్లు వస్తాయని చెప్పిందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందులో వాస్తవం ఉందా? అదంతా అబద్ధం అండి. మీరు చూస్తున్నారు, కళ్ళ ముందు జరిగేదాన్ని వాళ్ళు అబద్ధం చేసి చెప్తున్నారు. ఇంకా మీరు చూడని దాన్ని కూడా ఆయన అబద్ధంగా చెప్పారంటే అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. ఇప్పుడు ఏంటి అంటే మా మమ్మీ అయితే తాలేదు, నేను 100% దానికి గ్యారంటీ ఇస్తాను. పోనీ ఆయన అన్నట్టే మా మమ్మీయే తీసుకొచ్చింది. ఆయన ఏమంటున్నారు, ఆమెకి ఎన్నో ఓట్లు ఉన్నాయి అందుకే తీసుకొచ్చాను అంతేగాని రాజకీయంగా అంటే పని చేయడానికి తీసుకొచ్చారు, కానీ ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోవడానికో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడిపించడానికో తీసుకురాలేదు కదా. ఖచ్చితంగా నమ్ముతున్నారా మీరు మీ డాడీకినో మాధురికి మధ్యన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని? ఉంది, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మొన్న కూడా ఒక చాట్ చూపించాను, ఇంకా చాలా చాట్లు ఉన్నాయి. మీకు కావాలంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అండ్ May 16, 2023 విజయవాడలో మా చెల్లి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా కార్లో పట్టుకుంది. నైట్ టైం ఎందుకు సార్ కార్లో ఇద్దరు వెళ్తారు? నేను అంటే ఈ విధమైనటువంటి విమర్శలు నిందలు మా మీద వేసిన తర్వాత దాదాపుగా 3 నుంచి 6 నెలల పాటు తిండి లేకుండా నన్ను వదిలేశారు, బయటికి గెంటేశారు, ఇంట్లో ఉండలేదు. ఆ టైంలోనే నన్ను ఆవిడ చారదీయడం, నాకు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, ఎన్నికలకు సంబంధించి నాకు ఫుడ్ పెట్టడం, నాకు వంట చేయడం, ఇక్కడ ఉన్నటువంటి పనులన్నీ ఆమె చేసింది. కాబట్టి నేను ఆమె విషయంలో కన్సర్న్ చూపిస్తున్నానని చెప్తున్నాడు. ఫుడ్ లేకుండా 30 సంవత్సరాలు బతికేశారు. గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో దాదాపుగా 6 నెలల పాటు. 2 సంవత్సరాలు ఎక్కడ సార్? నేను మీకు ఒకసారి చూపిస్తాను. అంటే మీరు కూడా దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ రెడీ చేసి పెట్టారా? చూపిస్తాను. 2 సంవత్సరాలు అంటున్నారు కదా, ఇది ఫిబ్రవరి నేను 16th అప్లోడ్ చేశాను. యాక్చువల్లీ February 11th నా మ్యారేజ్ డే. నేను తిరుపతి వెళ్ళాను. ఈ ఫోటోలు ఎవరెవరు ఉన్నారు, డేట్ చూడండి. ఫిబ్రవరి 16, 2023. సో అంటే ఎవరెవరు ఉన్నారని మీ ఉద్దేశం దీంట్లోకి సంబంధించి? ఒకటి మీరు, మీ హస్బెండ్, మీ మమ్మీ, మీ డాడీ, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీంట్లో ఉన్నట్లు ఉన్నారు. దీంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అంటే వేరే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇంచుమించుగా కూడా 1 year అవుతుంది. కానీ మీ డాడీ చెప్తున్న దాని ప్రకారం చూస్తే గడిచిన 6 నెలల కాలంలో ఫుడ్ కూడా 2 సంవత్సరాలుగా వివాదం నడుస్తుంది. 6 నెలలుగా మాకు కనీసం తిండి కూడా పెట్టకుండా ఇంట్లోంచి పంపించేశారు. ఆయన ఇంట్లో లేకుండా రోడ్డు మీద ఆమెతో తిరుగుతుంటే మా మమ్మీ ఇంట్లో ఉంది. మా మమ్మీ ఇంట్లో ఒక్కరితో ఉంది. ఆల్రెడీ ఈ విషయం గురించి ఆవిడ బాధపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. నేనేమో వైజాగ్లో మా ఇంట్లో ఉన్నాను, మా చెల్లెమో విజయవాడలో తన హాస్టల్లో, తన కాలేజ్లో తను ఉంది. మా మమ్మీ ఒక్కరితే ఉంది. మా డాడీ రావట్లేదు, ఎన్ని ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు, ఎన్ని కాల్స్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఈమెతో తిరుగుతున్నారు బయట. అప్పుడు మా మమ్మీ ఒక్కరితే బాధపడుతుంటే కన్ను కూతురుగా నేను ఎలా సర్చ్ చూస్తాను? ఆయనకి లేకపోవచ్చు, కన్ను కూతురు మీద చెప్పుకుంటారు, నేను కంటికి రెప్పలా చూసుకున్నాను, నేను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను. ఆయన కంటికి రెప్పలాగా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నప్పుడు నాకు ఇక్కడ పడుకునే స్థితి రాదు. నేను పడుకుంటున్నప్పుడు ఆయన మరి ఆ గుండెలో పెట్టుకొని చూసుకున్నారు కదా, ఆ గుండెకి ఏం అనిపించట్లేదు, నాకు అర్థం కాదు. మా మమ్మీ అలా ఉంటే నేను రమ్మన్నాను. మా మమ్మీకి నువ్వు అక్కడ ఎందుకు ఉంటావు, వైజాగ్ వచ్చి మా ఇంటికి వచ్చి అంటే మా మమ్మీ వచ్చారు. అదే టైం వాళ్ళు చూసుకొని ఇంటికి వచ్చి వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే కీస్ పంపిస్తాం కదా సార్, ఫోన్ చేస్తే లేకపోతే నేను వచ్చాను నాకు కీస్ కావాలి అంటే మా మమ్మీ వెంటనే వచ్చేస్తారు కదా. అంటే ఇక్కడ కేవలం ఆమెతో అంటే మాధురితో మీ ఫాదర్ ఉండడం కోసమే మీ మమ్మీని అవాయిడ్ చేస్తున్నారు, ఈ రాద్ధాంతం అంతా క్రియేట్ చేశారని అనుకోవచ్చా? ఆమె ఎంటర్ అయింది. మా డాడీ వాళ్ళ లాస్ట్ బ్రదర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎప్పటి నుంచో మా ఫ్యామిలీని దూరం పెడదాం, విడగొట్టేద్దాం అని చూస్తున్నారు. సో ఏంటి అంటే అదే టైంలో ఈ ఇష్యూ కూడా ఎప్పటి నుంచో ఉంది. కరెక్ట్గా వాళ్ళకి ఛాన్స్ దొరికింది ఈ ఇష్యూ. వాళ్ళు కూడా మా డాడీని ఇదే ఛాన్స్గా వాళ్ళు ఇది ఇవ్వడం, ఈ ఇష్యూ మీద వెనక్కి లాగడం
వాళ్ళది కూడా ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల్లో నాకున్న ప్రాపర్టీస్ మొత్తం అన్నింటినీ కూడా నేను వాణి పేరు మీద రాసిచ్చేసాను, ఉన్నాయి కూడా రాసిచ్చేస్తాను. నేను నార్మల్గా బయటికి వెళ్ళిపోతాను. నేను ఇల్లు రాసిచ్చాను 25 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఉన్నటువంటి ఇంచుమించుగా 6 కోట్ల రూపాయలు ఇల్లు రాసిచ్చాను, 25 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీ రాసిచ్చాను, వాళ్ళు 1.5 కోటి ఈ సంవత్సర కాలంలో నేను డబ్బులు ఇచ్చాను. ఇవన్నీ ఎవరు చేస్తారు? నాకు వాళ్ళ మీద ఇష్టం ఉండబట్టే చేశాను. వాణిని నాకు విడాకులు ఇస్తానని చెప్తుంది అనేది మీ ఫాదర్ చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఆస్తులు ఇవ్వలేదంటారా? ఇవ్వలేదు. ఒక ఫ్యాక్టరీ ఇచ్చారు, అందులో కూడా బోల్డ్ అన్ని అంటే క్లియర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, అవి ఇంకా క్లియర్ చేయలేదు. రాయడం అయితే రాశారు. మీరు వెళ్ళి ఒరిస్సా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కనుక్కుంటే అందులో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో డీటెయిల్డ్గా వాళ్ళే ఇస్తారు. ఇంకా ఇల్లు రిజిస్ట్రేషన్ చేశాను అంటున్నారు కదా, రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది కదా, పేపర్ వేసారు. ఈయన దగ్గర లేదనుకోండి, రిజిస్టర్ ఆఫీస్లో అడగండి చేశారా లేదా అనేది ఉంటుంది కదా, రిజిస్టర్ చేస్తే. ఇదేమో నేను కట్టించుకున్నటువంటి ఇల్లు, ఇది అసలు వాళ్ళకి సంబంధమే లేదు, ఇది నా డబ్బులతో చేసుకున్నటువంటిది, కేవలం ఈ ఇల్లు కూడా నాకు రాసిచ్చేయండి, నాకు ఇచ్చే, కేవలం ఇల్లు కోసమే ఈ ఆందోళన చేస్తున్నారు అనేది ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. సార్ నేను వచ్చిన రోజు నేనేం చెప్పాలి? మా డాడీ కోసం వచ్చానని చెప్పాను. నేను మా డాడీ కోసం వచ్చానని చెప్తే ఈ మ్యాటర్ని వాళ్ళే ఆస్తి కోసం వచ్చినట్టు ఆయన కన్వర్ట్ చేశారు. ఆస్తి కోసం వచ్చినప్పుడు కన్వర్ట్ చేసినప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది. మా డాడీ ఉంటుంది ఇల్లు, నా ఇల్లు ఎందుకు కాదు? పిల్లలు ఒక ఇల్లు, డాడీ ఒక ఇల్లు, మమ్మీ ఒక ఇల్లు ఉంటారు కదా, అందరిది ఒకే ఇల్లు. మా డాడీ ఉన్న ఇంట్లోకి నా ఇల్లు అవుతుంది, మా డాడీ ఇల్లు అయినప్పుడు నా ఇల్లు కూడా ఉంటుంది. మా డాడీకి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది, ఆ ఇంట్లోకి రావడానికి కూడా హక్కు ఉంది. మరి ఏమన్నా ఈ ఆస్తి కోసమే అంటే ఇంటిని రాయించుకోవడం కోసమే, ఈ ఇంటిని కోసమే అంటే ఇప్పుడు ఆమె ఎవరో వచ్చి నేను ఆ ఇంటి పైన ఇల్లు కడతాను, నేను 2 crores పెట్టాను, వాళ్ళ తమ్ముడు అంటాడు వాళ్ళ తమ్ముడే కట్టించాను, ఈయన అంటాడు. పోనీ మా డాడీకి ఈ ఇల్లు అయింది అనడానికి రైట్ ఉంది, వీళ్ళెవరికి సార్ రైట్ ఉంది? వాళ్ళందరూ ఈ ఇల్లు నాది అంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నేను ఎందుకు ఊరుకుంటాను? అప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. నేను 2 కోట్ల రూపాయలు ఎలక్షన్కి ఇచ్చాను, ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇచ్చాను. ఎలక్షన్కి ఇచ్చారు, ఇంటి నిర్మాణానికి ఇచ్చారు. ఇప్పుడు మా డాడీ అన్నారు చాలా మంది దగ్గర నేను అప్పు చేశాను, వాళ్ళందరూ ఇది కూడా అప్పు లాంటిదే. ఇప్పుడు అప్పులు ఉన్న వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేస్తారేంటి సార్? ప్రాపర్టీస్ రాసి ఇచ్చేస్తారేంటి? అప్పు తీసుకున్నది మళ్ళీ ఆ డబ్బులు రిటర్న్ చేస్తాం, కానీ ఇల్లులు ప్రాపర్టీస్ అప్పు లాంటిది. ఇది కూడా అప్పు లాంటిది అంటే అప్పే, అప్పు ఇచ్చింది మా డాడీ క్లియర్ చేయాలి, దానికి ఇల్లు ఆదాయాలుగా అవుతుంది. ఇక్కడ ఇంకొకటి, ఈ మొత్తం ఎపిసోడ్లో ఆస్తులు ఎంత అయితే మేజర్గా ఉన్నాయో, పొలిటికల్ కెరియర్ విషయంలో కూడా ఆమెకి రాజకీయంగా ఉండాలి, ఆ రాజకీయంగా పలుకుబడి ఉండాలి, పేరు ఉండాలి వాణికి అనేదే కారణం. నాకు సీట్ ఇచ్చినా, నేను రాజకీయాల్లో ఉన్నా, నేను ఎదుగుతున్నా, తను భరించలేకపోతుంది, దానికోసమే నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయమంటున్నా. నేను కావాలంటే, నా ఆస్తులు కావాలంటే నా గురించి మాట్లాడాలి, కానీ నేను ఎమ్మెల్సీ పదవి తీసేయండి, లేకపోతే పార్టీ నుంచి తీసేయండి అని మీ మమ్మీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు అని ఆయన అడుగుతున్నారు. ఎందుకు అంటే నేను చెప్పాను కదా సార్, పలాసలో వెళ్తే ప్రూఫ్ తీస్తారా, కేసు రాకుండా, అది దేనివల్ల చేస్తారు? ఎమ్మెల్సీ పవర్ ఉండడం వల్లే చేశారు. వీళ్ళందరూ ఎందుకు ఉంటున్నారు? ఎమ్మెల్సీ చూసుకొని ఆ పవర్ చూసుకొని ఉంటున్నారు. ఇప్పుడు మా డాడీ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? ఆయన ఎలాగ ఆపుతున్నారు? ఈ ఎమ్మెల్సీ పవర్ అంతా యూజ్ చేసుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది మాట్లాడి, అందుకే ఎమ్మెల్సీ తీసేయండి అని నేను అంటున్నాను. అందులో తప్పేముంది? అంటే రాజకీయంగా మీ మమ్మీ ఎదుగుదల కోసమే, అంటే నా భార్య ఎదుగుదల కోసమే ఈ రాజకీయాన్ని టార్గెట్ చేస్తున్నారు. మా మమ్మీది రాజకీయంగా ఎదగాలనుకుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు సార్? అప్పుడే 2004లోనే మా మమ్మీ ఎమ్మెల్యేగా పోటీ చేసింది. 2004లోనే రాజశేఖర రెడ్డి గారు మమ్మీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అప్పుడే ఆమె ఈయనకు ఛాన్స్ ఇవ్వకుండా ఆ తర్వాత కూడా ఆమె కంటెస్ట్ చేసేది కదా, మరి ఈయనకి ఎందుకు ఛాన్స్ వస్తుంది? అంటే మీ మమ్మీ పొలిటికల్ గా ఉన్నటువంటి ఇమేజ్ ని మీ ఫాదర్ వాడుకున్నారు అనుకుంటా అని చెప్తారా? ఖచ్చితంగా మా మమ్మీ సపోర్ట్ లేకపోతే మా డాడీ పాలిటిక్స్ లోకి రాలేరు, ఈ స్టేజ్ కూడా రాలేరు. కానీ మీ డాడీ అలా చెప్పట్లేదు. నేను చెప్తారు సార్, అబద్ధాలు సార్. నేను చెప్తున్నాను కదా, కళ్ళకు కనిపించేవే అని మార్చి చెప్తున్నారు. ఇంకా వెనకాల జరిగేవాడికి, ఎప్పుడో జరిగేవాడికి ఆయన అబద్ధం చెప్పడానికి ఆశ్చర్యం ఏముంది సార్? అవన్నీ అబద్ధాలు. నిన్న జరిగినటువంటి వారం రోజుల నుంచి ఒక ఎపిసోడ్ జరుగుతుంది. నిన్నటి వరకు చాలా ధైర్యంగా ఉన్నటువంటి మాధురి ఇవాళ సూసైడ్ చేసుకుంటాను అని చెప్పడం, దానికి తోడు యాక్సిడెంట్ చేసుకోవడం, తనకి సెల్ఫ్ యాక్సిడెంట్. అంటే ఈ ఎపిసోడ్ని చూస్తే మీరు ఏమైనా చెప్తారా దీని మీద? అంటే దీని ఏమైనా డైవర్షన్ కోసం చేస్తున్నారని కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఏమంటారు,
ఆమె సైడ్ మ్యాటర్ తిప్పుకోవడానికో దేనికో ఆమె అలా మాట్లాడి ఉండొచ్చు. కానీ చనిపోయేంతగా దీన్ని చేయాల్సిన అవసరం లేదు కదా మీ ఫ్యామిలీ సరే పోనీ ఆమె సూసైడ్ చేసుకుంటుంది అనుకున్న ఆమె గురించే నాకు అనవసరం. బేసిక్గా ఆమె మా ఫ్యామిలీ మ్యాటర్లోకి వచ్చింది, అందుకే నేను ఆమె గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఏ ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నానంటే నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మీకు కావాలంటే నేను ఇస్తాను. మొన్న కూడా చాలా ఛానల్స్కి వాళ్ళ చాటింగ్ సబ్మిట్ చేశాను. ఆమె తప్పు చేసి ఆమె మా డాడీ ఇల్లీగల్గా కాంటాక్ట్ పెట్టుకొని మేము అడగద్దంటే ఎలా సార్? ఎందుకు సార్ వైఫ్ పిల్లలు అడగరు? ఎందుకు అడగరు? అడుగుతారు. అడిగినందుకు నువ్వు తప్పులు చేసి నువ్వు సూసైడ్ చేసుకుంటానంటే దానికి ఎవరు రెస్పాన్స్? కానీ స్నేహం చేయకుండా ఎవరు ఉంటారు? అమ్మాయి అబ్బాయి స్నేహం చేయొచ్చు కానీ పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు స్నేహం చేయకూడదా? ఇది మాది స్నేహం మాత్రమే, దీనికి ఒక అంటే ఇల్లీగల్ అఫైర్ అనే దాన్ని క్రియేట్ చేశారు కావాలనే, నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసమే అని మీ ఫాదర్ చేస్తున్నారు. ఇల్లీగల్ అఫైరా? చూపిస్తాను. ఇంకా నా దగ్గర చార్ట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మా చెల్లి ఫోన్లో కొన్ని చార్ట్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్న చార్ట్ నేను చూపిస్తాను. అంటే మీ ఫాదర్ వాణి చేసుకున్నటువంటి చాటింగ్ అంటారు మాధురి? అది మాధురి మీ ఫాదర్ చేసినటువంటి చాటింగ్. అంటే ఇన్ని ప్రూఫ్స్ మీ దగ్గర పెట్టుకుని మీరు ఈ విధంగా తననే డైరెక్ట్గా అడగొచ్చు కదా, ఇన్ని సంవత్సరాల్లో మాధురి వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి సంబంధించినటువంటిది, ఎందుకు మీరు కూడా సైలెంట్గా ఉన్నారు? అడిగాము. నేను అందుకే కదా సార్ లాస్ట్ ఇయర్ పల్లాసాకి వెళ్ళాను. అంతకుముందు సీఎం దగ్గరికి ఎందుకు సార్ వెళ్ళి కూర్చున్నాము? ఈ మ్యాటర్ గురించే కదా కూర్చున్నాము. సీఎం గారి దగ్గరికి ఈ మ్యాటర్ ఎలా వెళ్ళింది? చాలా రోజులు డిస్కస్ చేసుకున్నాక ఆయనకి ఎంత చెప్పినా మారక అక్కడికి వెళ్ళింది టాపిక్. అక్కడ నుంచి వచ్చాక కూడా మాట్లాడాము. ఆయన మారకపోతే ఇంకెన్నాళ్ళు సార్ ఓపిక పట్టేది? ఆమె వచ్చి ఇంట్లో వీడియోలు అవన్నీ చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే? ఇంకోటి, వాళ్ళ పిల్లల్ని అబ్యూస్ చేశారు ఏమో అంటుంది. అంటే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయాలి ఆ పిల్లలకి సంబంధించి, ఆ పిల్లలు ఆమె కూడా అంది డిఎన్ఏ టెస్ట్ చేయించాలని. నాకు ఇప్పుడు నన్ను కేసు పెట్టమంటారా? అబ్యూస్ కాదు, నాకు అబ్యూస్గా కేసు పెట్టమంటారా? ఎందుకన్నది డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని ఆమె మా ఇంట్లో ఉండి ఇల్లీగల్ అఫైర్ నడిపిస్తుంది. అండ్ టెక్కల్ మొత్తంలో మీరు ఏ డోర్ కొట్టినా, నేను కాదు చెప్పేది, మీరు ఏ డోర్ కొట్టినా ఆమెకి ఎంతమందితో అఫైర్లు ఉన్నాయో కూడా చెప్తారు. ఆమె మమ్మల్ని అన్నది ఆమె ఇలాగ నడిపిస్తుంది కాబట్టి మేము డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని ఆమె కూడా నన్ను అంది. అయితే ఇంట్లో అబద్ధం ఏం లేదు కదా, ఆమె అంది కాబట్టి మేము కూడా అన్నాం. అంటే ఐ మీన్ ఆమె చేసింది కాబట్టి మేము అన్నాం, ఆమె కూడా నన్ను అంది. ఇందులో ఏముంది? ఇక్కడ వాళ్ళ పిల్లల్ని ఎవరు ఏం తిట్టలేదే. అబ్యూజ్ అంటే ఏంటి? వాళ్ళ పిల్లల్ని అంటే, వాళ్ళ పిల్లల్ని తిడితే వాళ్ళ పిల్లల్ని ఎవరేం అనలేదు. కానీ డిఎన్ఏ టెస్ట్ అంటే నా పిల్లలు సొసైటీలో ఎలా బ్రతకాలి, ఆ సొసైటీకి సంబంధించి వాళ్ళని ఇప్పటికే స్కూల్లో కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటి మీ మమ్మీ మీ డాడీకి అంటే మీ మమ్మీకి అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్కి ఇది ఎఫ్ఐఆర్ ఉందంట కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంత చిన్న పిల్లలు కూడా వాళ్ళ మనసులను గాయపరిచే విధంగా ఈ చర్చ అనేది నడుస్తుంది అనేది ఆమె చేస్తున్నారు. మా డాడీతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు ఆమెకి పిల్లలు గుర్తు రాలేదా? మా డాడీతో ఆ చాటింగ్స్ చేసినప్పుడు ఆమెకి వాళ్ళ పిల్లలు గుర్తు రాలేదా? ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే ఇలాగానికి ఇంకేమంటారు సార్? ఆమె పెట్టుకుంది కాబట్టి అంటారు. ఆమె పెట్టుకోకుండా చక్కగా ఆమె హస్బెండ్తో వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఉంటే ఎందుకు సార్ అంటారు? ఒకవేళ నిన్న గనక ఈ యాక్సిడెంట్లో తను అంటే ప్రాణాలతో బయటపడింది కాబట్టి సరిపోయింది, తను చనిపోయి ఉంటే దువ్వాడ వాణి ప్రాణాలు కాదు, ఆమె సూసైడ్ చేసుకోవడం. ఎదుటి కారు మన ఎదుటి ఇంకొక కారు ఉంది, ఆ మనిషి పరిస్థితి ఏంటి సార్? నువ్వు గుద్దావు, నువ్వు సూసైడ్ చేసుకున్నావని అందులో ఉన్న మనిషికి ఏమైనా అయితే దీనిలో ఏమైనా క్రియేషన్ ఉందంటారా అనే డౌట్ ఏమైనా వ్యక్తం చేస్తున్నారు మీరు? ఉందేమని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. మరి సీట్ బెల్ట్ ఏవో పెట్టుకున్నారంట, సీట్ బెల్ట్ పెట్టుకుంటే బెలూన్స్ ఓపెన్ అవుతాయంట కదా, మరి సూసైడ్ చేసుకున్న వాళ్ళు సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకుంటారు? సో అంటే చాటింగ్ వెతుకుతున్నారు ఎందుకు? అంటే అంతా మీ ఫాదర్కి మాధురికి మధ్యలో ఉన్నటువంటిది అసలు ఈ చాటింగ్స్ని అంటే మొబైల్ మీ దగ్గరికి వచ్చిందా ఎట్లా? మేము మా డాడీ ఫోన్ ఉంటుంది కదా, వాట్సాప్ డివైస్ లింక్ అని ఒకటి ఉంటుంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది చేసాం. ఎందుకు అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చాలా మంది రూమర్స్, అసలు ఫస్ట్ మా మమ్మీ ఎన్నిసార్లు నాకు రూమర్స్ వస్తున్నాయి చాలా మంది చెప్పిన, నాన్న ఎందుకమ్మా అలా చేస్తారు, నాన్న చేయరు. మా డాడీకి అడిగినా కూడా మీ మీద ప్రామిస్ రా, నేను అలాంటివి చేయను రా అని చెప్పారు. చేయరమని మా మమ్మీ బాధపడుతుంది. బయట కూడా చాలా రూమర్స్, ఎందుకు ఒక క్లారిటీ ఉంటే సరిపోతుంది కదా అని డివైస్ లింక్ చేసాం. డివైస్ లింక్ చేసిన తర్వాత ఒకవేళ చాటింగ్స్ ఏమీ రాకపోతే
మమ్మీకి చెప్తావు అమ్మ ఏం లేదు నువ్వు అనవసరంగా నువ్వేమి మైండ్లో పెట్టుకోకు, చాటింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మ కోసమే స్టాండ్ అవ్వాలని నేను మా చెల్లి అనుకున్నాను. ఈవినింగ్ వరకు చూసాం, ఏం రాలేదు. సరేలే ఏం లేదు అమ్మకి చెప్తాంలే అని అనుకున్నాం. నైట్ నుంచి స్టార్ట్ అయ్యాయి మెసేజ్లు. అక్కడి నుంచి లేదు మమ్మీకే సపోర్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయింది. ఆ విధంగా ఇది ఇందులో ఏముందంటే అంటే వీటికి సంబంధించి ఆమె నేమ్, ఓకే ఓకే, ఆమె డిపి, ఓకే ఓకే, ఏం అంటే పెట్టిందంటే టైం కూడా చూస్తే 12 o'clock నైట్, అంటే లేట్ నైట్ 12 AM. అసలు గడప గడపకి వచ్చేదే మీకోసం అని పెట్టింది. ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు. అండ్ మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం, నవ్వితే బాగుంటావు, చాలా చాలా హ్యాండ్సమ్. ఇలాంటివి ఆ ఫ్రెండ్స్ మాట్లాడేవి. ఇలాంటివి ఇవి ఫేక్ ఎలిగేషన్స్. ఆమె చాటింగ్ చేసింది. ఇంకోటి కూడా నేను చెప్తాను మీకు. ఆమె మామూలుగా డీపీ పెట్టేసి కూడా నేమ్ మార్చేస్తే కూడా అయిపోద్ది అన్నారు. ఇది ఆమె కారు విజయవాడలో దొరికింది. మా డాడీ, ఇది రెడ్ కలర్ కారు. ఇక్కడ కారు ఉంది. ఈ కారు నుంచి మా చెల్లి డోర్ కొట్టగానే వెంటనే దిగి వెళ్ళిపోతున్నారు. వెంటనే వెళ్ళిపోతున్నారు. ఇది ఆమె కారు. చూడండి చూడండి చూడండి, జూమ్ చేసి మరీ చూపిస్తాను. సో అంటే మీ డాడీ కూడా ఇది నేను మార్చలేను కదా. నేను విజయవాడలో ఆమె విజయవాడ రావడం కరెక్టే, ఒక హోటల్కి రావడం కరెక్టే, అక్కడ కలవడం కరెక్టే, ఆమె సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందని కూడా మీ డాడీనే చెప్తున్నాడు. ఓకే, అంటే ఇదంతా బ్లాక్మెయిల్ అన్నమాట. ఆమె సూసైడ్ చేసుకున్నాకే మా డాడీ ఆమెకి తోడుగా ఉంటానని చెప్పారని ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఫస్ట్ ఈ సూసైడ్ కాదు, ఇప్పుడు కూడా తోడుగానే ఉంటానని చెప్తున్నారు. ఆమె నా ఫ్యామిలీ వల్ల, అంటే దువ్వాడ వాణి వల్ల ఆమె పిల్లలు అంటే అత్తమామలు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు. ఇవాళ పిల్లలు కూడా అనాథలుగా మారిపోతున్నారు పరిస్థితి. సో నన్ను అందరూ వదిలేసిన టైంలో నాకు మాధురి తోడుగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఆమెకు తోడుగా ఉంటానని చెప్తున్నారు. ఎవరు సార్ వదిలేశారు? నేను ఆల్రెడీ మీకు ఇందాక స్టోరీ చెప్పాను. ఆయన వెళ్ళిపోతే మా మమ్మీని నేను పిలిచాను. ఆ సందు చూసుకొని ఆయన బయటికి వెళ్ళిపోయి ఈ సీన్ అంతా క్రియేట్ చేశారు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు నాకు? అంటే ఆ మాధురికి సంబంధించి మీ డాడీ ఆ పిల్లల విషయంలో కానీ అనాథలు అయిపోతారు. ఎవరి పిల్లలు? వాళ్ళ పిల్లలు. వాళ్ళ పిల్లలకి వాళ్ళ డాడీ లేరా? వాళ్ళ డాడీ అంటే ఈ మీ మమ్మీ వల్ల వాళ్ళ అంటే మాధురి భర్త కూడా వదిలేశాడు, అత్తమామలు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు, ఒంటరి అయిపోయింది. ఇప్పుడు మాధురి వల్ల మా వల్ల ఆమె అనాథ అవ్వడం కాదు, ఆమె వల్ల మేము అనాథలేం. ఇప్పుడు మీకు చాటింగ్స్ అన్నీ చూపించాను, కార్లో ఉండడం నేను చూపించాను. ఇంకా చాటింగ్స్ ఉన్నాయి, అవి కావాలంటే మీకు ఇస్తాను. ఆ చాటింగ్స్ అన్నీ చేసిన ఆమె వల్ల మా డాడీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం వల్ల మేము అనాథలు అయ్యాం. మేము అనాథలు అయినప్పుడు ఎవరింటికి వచ్చి ఫైట్ చేస్తున్నాం? మీ ఇంటికి వచ్చేస్తాం. మా ఇంటికి ఇప్పుడు మా వల్ల అనాథ అయింది అనుకోండి. అంటే హోల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మేము వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి మేము ఏం చేయట్లేదు కదా, ఈమె అనాథలుగా అవుతుందండి. నాకు అర్థం కాదు. మా డాడీ అనాథ అవ్వడం ఏంటి, మా డాడీతో ఉండడం ఏంటి, వాళ్ళ హస్బెండ్తో వెళ్ళి ఉండమనండి. ఇంకా వాళ్ళు మీ మమ్మీ చేసినటువంటి ఈ టోటల్ ఎపిసోడ్, ఈ రాద్ధాంతం వల్ల తన హస్బెండ్ నన్ను వదిలేశాడు, వదిలేస్తే వెళ్ళి వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడుకో. వాళ్ళ హస్బెండ్ వదిలేశాడు కాబట్టి నా ఫ్యామిలీ వల్లే వదిలేశాడు కాబట్టి వదిలేయడం ఏంటి? మీకు ఆల్రెడీ మెసేజెస్ చూపించాను, మా డాడీతో తిరిగింది చూపించాను. ఆమె ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ హస్బెండ్ వదిలేశారు. సో ఫైనల్గా ఇదంతా జరుగుతుంది అంటే ఈ 5 రోజుల ఎపిసోడ్ని చూశారు. అంటే కొద్దిసేపటి క్రితం మీ మమ్మీకి సంబంధించి మీ డాడీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది పెద్దలు వెళ్ళి ఆల్రెడీ ఆయనతో ఒక చర్చ అనేది జరపడం జరిగింది. ఒక ఏదో 5 డిమాండ్స్ అనేది, అసలు డిమాండ్స్ ఉన్నాయని మీ ఫాదర్ నుంచి డిమాండ్స్ పెట్టారు. నేను ఒక్క నిమిషం ఒకటి చెప్దాం అనుకున్నాను. ఇదంతా కాదు, నేను అబద్ధం చెప్తున్నానని వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారని నేను అంటున్నాను. వీళ్ళు వద్దు, మా మమ్మీ వద్దు, మా మమ్మీ సైడ్ వాళ్ళు వద్దు, మా డాడీ సైడ్ వాళ్ళు వద్దు. ఇక్కడే నేను ఉంటాను, నేను మా చెల్లి ఉంటాం. మా డాడీకి రమ్మనండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఆయన ఏం మాట్లాడుతున్నారో మాట్లాడమనండి. నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా. నేనైతే ఇదే మాట ఆయన కళ్ళల్లో చూసి చెప్తాను.
ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న నా కళ్ళల్లో చూసి, నా చెల్లి కళ్ళల్లో చూసి చెప్పగలడా ఆయన? ఖచ్చితంగా అడుగుతాం. అడగండి, నేను రెడీ. ఇదే విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రారు, మీ కూతురుంటే మీరు మాట్లాడదాం, రమ్మనండి. ఎందుకు అంటే మీరు ఇంతలా మాట్లాడుతున్నారు, మా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, అసలు ఆయన నిజాన్ని బయటకు వచ్చేస్తారు, మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కానీ ఇట్లాంటి టైంలో పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఏదో 5 డిమాండ్స్ వాళ్ళ దగ్గరికి వస్తాయన్న డిమాండ్స్ అనేవి. డిమాండ్స్ అంటే మాట్లాడే వాళ్ళు పెద్దవాళ్ళండి. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఎవరు కూడా బ్రదర్స్ కానీ వాళ్ళందరూ మా పెద్దమ్మలు, మా పెద్దనాళ్ళు, మా మావయ్యలు, వాళ్ళందరూ మా మమ్మీ ఓన్ కజిన్స్, వాళ్ళందరూ మా తాతయ్య, మా అమ్మమ్మ, ఎవరు కూడా విడిపోవాలి, చెల్లి విడిపోవాలి, కూతురు విడిపోవాలి అని అనుకోరు కదా. దానికోసం వాళ్ళు మాట్లాడడానికి వచ్చారు. సో టోటల్గా అయితే మీ ఫాదర్ సైడ్ నుంచి ఏం కోరుతున్నారు మీరు? నేను ఒక్కటే అంటాను, నేను మాట్లాడడానికి వచ్చాను, అలో చేయలేదు. తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి ఆస్తి కోసం మాట్లాడారు, నేను మాట్లాడాల్సి వచ్చింది. సో నేను వాళ్ళెవరో వాళ్ళు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆమెకి ఇందులో రైట్ ఉంది అంటే అది నేను ఒప్పుకోను. ఆమె పెట్టింది అప్పు, ఆమె ఇచ్చిన 2 కోట్ల అప్పు. అసలు ఆ 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? ఆ 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆమె ఎక్కడి నుంచి ఖర్చు పెట్టింది, దాని ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి, మొత్తం అవన్నీ తీయండి, ఆమె హిస్టరీ కూడా తెలిసిపోతుంది. ఆమె అలాగ అంటున్నప్పుడు మా డాడీ ఉన్న ఇల్లుని నేను నాది అని ఎందుకు అనకూడదు? అది అన్నాను. ఇది అలాగ అనడం వల్ల ఆస్తి వైపు డైవర్ట్ చేశారు. ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఒకవేళ నీకు మమ్మీతో ఉండడం ఇష్టం, మమ్మీ ఆ ఇంట్లో ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఇంట్లో ఉండు. కానీ పేరెంట్స్కి, హస్బెండ్ వైఫ్కి డివోర్స్ ఉంటుంది, కానీ పిల్లలకి పేరెంట్స్కి డివోర్స్ అనేది ఉండదు. లైఫ్ లాంగ్ రిలేషన్. పిల్లలకి పెళ్ళి అయిపోయినా, వాళ్ళ పిల్లలు పుట్టినా సరే రిలేషన్ అనేది ఉంటుంది. మేము వస్తాం, మేము ఉంటాం, అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం, మా మమ్మీ దగ్గర. థర్డ్ పర్సన్ ఎందుకు రావాలనేది మీ డిమాండ్. ఉండకూడదు. కానీ ఈ టోటల్ ఎపిసోడ్లో ఇప్పుడు అంటే ఇంట్లో మీరు అండ్ ఆస్తి కోసం ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆమె మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఆమెకి ఏం రైట్ ఉందని ఆవిడ మాట్లాడుతుంది, అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇదంతా కూడా 2 రాష్ట్రాల్లో రచ్చ అయిపోయింది. మీరందరూ కూడా ఎప్పుడు బయటికి రానటువంటి వాళ్ళు, చదువుకుంటూ లేకపోతే మీ పెళ్ళి అయిపోయినటువంటి మీ ఫ్యామిలీలో ఉంటూ మీకు ఎక్కడ ఇబ్బంది అనిపించట్లేదా ఈ ఫైట్ విషయంలో? కొన్ని ఆ కామెంట్స్ చూస్తుంటే కొంతవరకు ఇబ్బంది పడుతున్నటువంటి, అది ఎవరైనా కానీ ఆడపిల్లల విషయంలో అది మీరు ఇబ్బంది పడట్లేదు? సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచన పిల్లలుగా మీరు ఇనిషియేటివ్ తీసుకుని ముందుకెళ్ళాలని లేదా? ఆ ఇనిషియేటివ్ తీసుకోవడానికి మీరు అసలు ఆలోచన లేదు? నేను అదే కదా చెప్తున్నాను, నేను కలవడానికి వస్తే ఆయనే కలవట్లేదు. ఎవరు ఇనిషియేషన్ ఇస్తున్నారు, ఎవరు దాన్ని స్టాప్ చేస్తున్నారు? మేము ఇస్తున్నాం, ఆయన కదా స్టాప్ చేస్తున్నారు. మరి ఎన్ని రోజులు కొనసాగిస్తారా మీ ఫాదర్ దీని గురించి మాట్లాడకపోతే? ఆయన యాక్సెప్ట్ చేయమనండి. ఆయన ఎందుకు చేయరు? మేము ఎందుకు మా ఇల్లు వదులుకుంటాము? మా డాడీ ఉన్న ఇల్లు మా ఇల్లు కూడా. అండ్ ఇది మా మమ్మీ డబ్బులతో కొన్న ల్యాండ్, ఈ ల్యాండ్ మేము ఎందుకు వదులుకుంటాం? మొత్తం ఎంక్వైరీ చేయండి సార్. సో ఎన్ని రోజులైనా సరే ఇక్కడ ఇదే పొజిషన్లో కంటిన్యూ చేస్తారు మొత్తం? ఎన్ని రోజులు మా ఇల్లు, మేము ఇక్కడ ఉంటాం. సో అంటే ఇంటి లోపల ఉండడం వేరు, ఇంటి బయట ఉండి ఆందోళన చేయడం వేరు. మరి ఆయన ఎలా చేయట్లేదు? మరి కన్న కూతుర్లకి గుండెల్లో పెట్టుకొని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న కూతుర్లకి మరి ఆయన ఇలాంటి స్థితి చేశారు. మరి ఏం చేస్తాం? ఆమె వస్తుందంటే మేము చూస్తూ ఊరుకోలేము కదా. సో ఓవరాల్గా చూస్తే మొత్తం దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా దువ్వాడ వాణి, వీళ్ళ ఇద్దరి మధ్యన కూడా ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు నలిగిపోతున్నటువంటిది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మా డాడీ మా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, 5 నిమిషాలు మేమిద్దరం వస్తాం, మాతో మాట్లాడు, నిజమేంటో బయటపడుద్ది అనేది హైందవి చెప్తున్నటువంటి విషయం. కానీ ఇది ఒక ఫ్యామిలీ విషయాన్ని, ఆ గొడవని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక చర్చగా మార్చేసి గత 5 రోజుల నుంచి ఒక హైడ్రామా అయితే నడుస్తుంది. దీనికి కన్క్లూజన్ ఎప్పుడు వస్తుంది అనేది తెలీదు. కానీ అటు దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా దువ్వాడ వాణిలకు సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు అయితే ప్రస్తుతం వీళ్ళకి సంబంధించి దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని చర్చలు అయితే నడుపుతున్నారు. ఆ చర్చలు ఎంతవరకు ఫలిస్తాయి, కూతుళ్ళని తండ్రి ఎలా చేరదీస్తారు, తండ్రిని ఏ విధంగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అటు దువ్వాడ వాణికి సంబంధించి శ్రీనివాస్ ఏ విధంగా దీనికి ఒక కన్క్లూజన్ తీసుకొస్తారని మాత్రం వేచి చూడాలి.